వందేళ్ల ప్రస్థానం మేధావులకు వెలికితీసిన బాండాగారం విద్యా కుసుమాలను పూయించిన తోట అక్షర జ్ఞానులు అక్షర యజ్ఞం చేసిన పుణ్యస్థలి ఎన్నో కలలకు పుట్టినిల్లు మరెన్నో పరిశోధనలకు సజీవ సాక్ష్యం ఈ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఈ చదువుల తల్లి ఒడిలో 100 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులు తీర్చిదిద్దబడ్డారు. ఈ ప్రపంచానికి ఎందరో మేధావులను పరిచయం చేసిన విశ్వగురువు మన ఆంధ్ర విశ్వవిద్యాలయం. వైజాగపట్నం సాగర తీరానికి ఆనుకుని జీడి మామిడి తోటలు ఎర్రమట్టి దిబ్బల మధ్య ఆవిర్భవించిన ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు 100 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఒక చిన్న మ్యూజియంలో 2 కోర్సులతో ప్రారంభమైన ప్రయాణం నేడు 425 ఎకరాల్లో విస్తరించి 6 కళాశాలలు 58కి పైగా విభాగాలతో విస్తరించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూనివర్సిటీ మొత్తం రైలులో గుంటూరుకి తరలిపోయి మళ్లీ 3 ఏళ్లకు విశాఖ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఏయూ వేదికైంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా ఒక అరుదైన రాయిని వెతుక్కుంటూ ఏయూకి వచ్చిన ఘనత కూడా ఈ వర్సిటీ సొంతం. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెంట్స్ కాలంలో ఆంధ్రోద్యమం ప్రభావంతో తెలుగు వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమైన డిమాండ్ బలపడింది. 1920లో భాషా ప్రాతిపదికన కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మద్రాస్ ప్రావిన్స్ ఆమోదం తెలిపింది. మొదట వాల్తెరలో ఏర్పాటు చేయాలనుకున్న చివరకు బెజవాడలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ పేరుతో ప్రారంభించారు. ఇక 1926లో ఏప్రిల్ 26న బెజవాడలో వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వసతి పరిపాలనా సమస్యల కారణంగా 1929లో చట్ట సవరణ జరిగి 1930 సెప్టెంబర్లో యూనివర్సిటీని విశాఖపట్నానికి తరలించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942లో విశాఖపై బాంబు దాడి తర్వాత ఏయూ ప్రాంగణం సైనిక స్థావరంగా మారడంతో యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, మద్రాసుకు తరలించారు. పుస్తకాలు, పరికరాలు రైలులో తరలించి అక్కడే తరగతులను కొనసాగించారు. యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ఏయూ మళ్లీ విశాఖకు తిరిగొచ్చింది. అప్పటి నుంచి విశాఖనే దాని శాశ్వత చిరునామాగా మారిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్గా సిఆర్ రెడ్డి, మొదటి రిజిస్ట్రార్గా సిడి శెట్టి నియమితులయ్యారు. వర్సిటీ ఏర్పాటున రోజే వీసీగా సిఆర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఉపకులపతికి ప్రతి నెల వచ్చే 2000 వేతనంతో సగం మొత్తాన్ని ఆయన వర్సిటీ అభివృద్ధికి విరాళంగా ఇవ్వడంతో పాటు అభివృద్ధికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత బెజవాడ నుంచి మరో ప్రాంతానికి తరలించాలన్న డిమాండ్ వచ్చింది. సిండికేట్ సభ్యుల్లో అత్యధికులు విశాఖకు తరలించాలని సూచించారు. 1930 సెప్టెంబర్ 5న విశాఖలో ఏయూ ఏర్పాటైంది. సర్క్యూట్ హౌస్ డౌన్లోని వాల్తేర్ ఆప్లాండ్ ప్రాంతంలో భవనాన్ని అద్దెకు తీసుకుని వర్సిటీ అధికారులు కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. ఇక కొన్నాళ్లకు రెవెన్యూ దాతలు అందించిన భూమి కలిపి మొత్తం 1000 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏయూ ఏర్పాటైంది. పిఠాపురం, విజయనగరం, బొబ్బిలి, జైపూర్ రాజులు, విశాఖకు చెందిన కొందరు భారీగా విరాళాలు అందించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని గ్రాంట్గా ఇచ్చింది. ప్రస్తుతం 450 ఎకరాల్లో 215 భవనాల్లో వర్సిటీ ఉంది. విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్తలకు బహుమతులిచ్చేందుకు అప్పటి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి జాతీయ బహుమతి నిధిని ఏర్పాటు చేశారు. సివి రామన్, శాంతి స్వరూప్, ఆచార్య చంద్రశేఖర్ వంటి ప్రముఖులకు బహుమతులనిచ్చి గౌరవించారు. అదే సమయంలో తనకు సహకారం అందట్లేదని మనస్తాపం చెంది ఉపకులపతి పదవికి కట్టమంచి రాజీనామా చేశారు. ఆయన తర్వాత ఉపకులపతి బాధ్యతలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు అప్పగించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపకులపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి ఉపకులపతిగా కట్టమంచి నియమితులయ్యారు. రెండోసారి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్న కట్టమంచి రామలింగారెడ్డి ఏయూ ప్రభ దశ దిశలా వ్యాపించేలా పలు సంస్కరణలు చేపట్టారు. రెండోసారి ఉపకులపతిగా 13 ఏళ్ల పాటు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సేవలందించారు. ఇక ప్రపంచంలో గొప్ప మేధావులుగా పేరు పొందిన ఎంతో మంది ఏయూలో పాఠాలు బోధించారు. హిరణ్ ముఖర్జీ, సూర్య భగవంతం, టిఆర్ శేషాద్రి, హుమయూన్ కబీర్, విఆర్వి రావు, మామిడిపూడి వెంకట రంగయ్య, పింగళి లక్ష్మీకాంతం వంటి ఎందరో మహానీయుల బోధనతో వర్సిటీ పునీతమైంది. సుప్రసిద్ధ సంఖ్యాశాస్త్ర నిపుణుడు పద్మవిభూషణ్ సిఆర్ రావు ఏయూ పూర్వ విద్యార్థి. వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు, 2 పద్మవిభూషణ్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఇక తొలుత 20 మందితో ప్రారంభమైన వర్సిటీలో ప్రస్తుతం 20,000 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. ప్రస్తుతం 58 విభాగాలు, 16 ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు, 188 ఐసీటీ అనుసంధాన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, జిఐఎస్ ల్యాబ్లు, 76 సమావేశాల మందిరాలతో వర్సిటీ విరాజిల్లుతోంది. ప్రతి చిహ్నానికి అర్థం,
స్ఫురించేలా ఆంధ్ర యూనివర్సిటీ లోగోను డిజైన్ చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడి బొమ్మ విశ్వవిద్యాలయాన్ని, వర్సిటీలోని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తోంది. కమలం శ్రేయో దేవత లక్ష్మి, జ్ఞాన దేవత సరస్వతిని ప్రతిబింబించేలా రూపొందించారు. సూర్యకిరణాలపై ఆర్యుల దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుంది. 64 తామర రేకులతో కూడిన శిఖరం బయట వృత్తం భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని 64 కళలను, శాస్త్రాలను సూచిస్తోంది. ఏదేమైనా ఒక విశ్వవిద్యాలయం 100 ఏళ్లకు పైగా విద్యనందిస్తూ ఎంతో మంది జీవితాల్లో విజ్ఞాన కాంతుల్ని వెలిగిస్తూ విరాజిల్లుతోంది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తుతం శత దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కాదు, తెలుగు వారి గౌరవం, మన గుర్తింపు.